మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల్ని వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన తర్వాత ఈ పనులు మరింత వేగంగా, ఎందుకంటే 6 నెలల్లో భూ సేకరణ లేదా భూ సమీకరణ కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. సంబంధిత అధికారులకి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా చేసింది. అయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఎటు నుంచి వెళుతుంది, ఎలా వెళుతుంది, ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఇది 2018లోనే నోటిఫై చేసి గెజిట్ కూడా రిలీజ్ చేసినటువంటి అంశం. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో, ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఏళ్ళు గడిచిపోయినాయి కాబట్టి మొత్తం 7 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో మరొకసారి సర్వే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలానే రూట్ మ్యాప్ ఎటు నుంచి వెళుతుందో ఆయా మార్గాల్లో ఇప్పటికే మార్కింగ్స్ కూడా చేసినట్టుగా చెబుతున్నారు. ఎక్కడైతే భూములు సేకరించాల్సిన అవసరం ఉందో సంబంధిత ప్రైవేటు భూములకి చెందినటువంటి వ్యక్తులకి అధికారులు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అసలు రూట్ మ్యాప్ను ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి గతంలో రిలీజ్ చేసినటువంటి మ్యాప్ ఇదే ఫైనల్ అవుతుంది. ఈ సర్వే నంబర్స్ కూడా దాదాపు ఇదే రూట్లో ఉంటాయి. ఒకసారి మనం చూస్తే కనుక ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అప్పుడు చేసినటువంటి మార్కింగ్, ఇది కృష్ణా నది కరెక్ట్గా 2 భాగాలుగా చేసినట్టుగా ఉంటుంది. ఇది అమరావతి మ్యాప్, అంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ఏరియా అనమాట. ఈ అమరావతి మాస్టర్ ప్లాన్ ఏరియా మధ్యలో, అందుకనే గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్స్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఉన్న ఖాళీలన్నింటినీ పూరించడం కోసమే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మళ్ళీ 2వ దశ భూ సమీకరణ అనేటువంటి ప్రక్రియ, అంటే ఇది మొత్తం ఒక క్లస్టర్గా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఒకసారి మనం ఇది జూమ్ చేసి చూస్తే కనుక దీనిలో ప్రతిదీ, ఈ రోడ్స్ దగ్గర నుంచి, రోడ్డు ఎక్కడి నుంచి ఏ రోడ్డు ఎక్కడికి వస్తుంది, ఏ రోడ్డు ఎక్కడ కనెక్ట్ అవుతుంది, వాటికి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తం కూడా ఇందులో పొందుపరిచారు. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ఏరియాకి సంబంధించింది. ఇది మాస్టర్ ప్లాన్లో లేనిది. ఒకవేళ మాస్టర్ ప్లాన్లో లేదు కాబట్టి ఇక్కడ కూడా రోడ్ స్ట్రక్చర్స్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రోడ్డు ఉంటుంది, దాని ఎక్స్టెన్షన్ ప్లాన్ ఇందులో భాగంగా చేసుకోవాలి. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ని కూడా ప్లాన్ చేశారు అప్పుడే. ఈ గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్లో ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇటు రోడ్లు వెళ్ళేవి, వాటికి సమాంతరంగా మళ్ళీ ఇక్కడ రోడ్లకు ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. అందుకనే మొత్తంగా 2వ దశ భూ సమీకరణ, ఇందులో భాగంగా 2వ దశ భూ సమీకరణ చేస్తున్నారు. ప్లస్ నిర్మాణ ప్రణాళిక అవసరమైనటువంటి భూములు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే ఇక ఫైనల్గా అల్టిమేటం ఉంది కదా, మార్గం భూసేకరణకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో కనుక భూసేకరణ కంప్లీట్ అయితే, ఈ అనంతవరంకి ఇటుపక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ రైల్వే లైన్, వడ్డమాను, ఇప్పుడు జరుగుతున్నటువంటి భూసేకరణ జరుగుతున్నటువంటి ఎండ్రాయి, పెదమద్దూరు, ఇవన్నీ కూడా ఇప్పుడు భూసేకరణ జరుగుతున్నటువంటి ప్లేసెస్ అన్నమాట. సో వీటితో పాటు ఎలా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికను రెడీ చేశారు దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే 2 ఫేజులుగా మొత్తం 96 కిలోమీటర్లు వచ్చేటువంటి రహదారి వ్యవస్థ ఇది 2 ఫేజులుగా చేయాలని చెప్పని అనుకున్నారు. కేతనకొండ నుంచి నున్న వరకు, మళ్ళీ నున్న నుంచి కేతనకొండ వరకు 2వ ఫేజ్ అవుతుంది. సో అంటే ఒకవేళ ఈ మ్యాప్ ప్రకారం చూస్తే కనుక ఒక హాఫ్ కూడా కాదు, క్వార్టర్ సర్కిల్, అంటే 25% మాత్రమే మిగులుతుంది. 75% ఫస్ట్ ఫేజ్లోనే టేకప్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కేతనకొండ వద్ద జాతీయ రహదారి 65ని బైపాస్ని వెదురుపావులూరు వద్ద కలుపుతుంది. అలానే ముసాయిదా ఐఆర్ఆర్ కేతనకొండ వద్ద మొదలై చినకాకాని మీదుగా వెదురుపావులూరు వెళ్తుంది. ఇది రాజధాని అమరావతి రహదారులకు ప్రవేశం ఇవ్వడానికి ఒక కీలకమైన మార్గమే కాక చుట్టుపక్కల గ్రామాల అనుసంధానానికి ఉపయోగపడుతుంది. చినకాకాని నుంచి వెదురుపావులూరు వరకు ప్రతిపాదించిన ఐఆర్ఆర్ విజయవాడ నగరానికి తూర్పు బైపాస్గా పనిచేస్తుంది మరియు నగరం లోపల రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ముసాయిదా ఐఆర్ఆర్ భవిష్యత్తులో విజయవాడలో రాబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరానికి దూరంలో సామాజిక ప్రభావాలను తగ్గించే నేపథ్యంలో ప్రతిపాదించడం అయినది అని చెప్పని ఇందులో ఇంట్రడక్షన్ చెప్పారు. మొదటి దశకి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. మొదటి దశ ఏంటి? ఈ మొదటి దశ అమరిక 68 కిలోమీటర్, అంటే మేజర్ ఇదే. 96 కిలోమీటర్లలో 68 కిలోమీటర్లు ఫేజ్ 1లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇది సమతల మరియు అధిక భాగం నిర్మాణాలు లేని ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లేని ప్రదేశాల మీదుగా వెళ్తుంది కాబట్టి మొదటి దశ డిస్టెన్స్ ఎక్కువైనా కానీ నిర్మాణానికి చాలా సులువైనటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అధికారులు భావిస్తున్నారు. ఈ మొదటి దశ ఐఆర్ఆర్ మొత్తం 28 గ్రామాల నుంచి వెళ్తుంది. సో టోటల్గా 46 గ్రామాలు లిస్ట్ అవుట్ చేశారు. 28 గ్రామాల నుంచి ఒక ఫస్ట్ ఫేజ్లోనే వెళ్తుంది. ఇక 2వ దశకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే కనుక ఈ అమరిక 9 కిలోమీటర్ల పొడవు గల అటవీ ప్రాంతం గుండా వెళ్తుంది. ఇందులో ఉన్నటువంటి కాంప్లికేషన్ అదే. మీకు ఒకసారి దాని మ్యాప్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఒకసారి మనం ఇది జూమ్ చేసి చూస్తే ఇది మ్యాప్. రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా ఫేజ్ 1లో చేయబోయేటువంటి ఈ 68
కిలోమీటర్ల భాగం అనమాట. ఈ గ్రీన్లో ఉన్నది మాత్రం ఫేజ్ 2లో చేయబోయేటువంటి భాగం. సో అందుకనే ఇది ఆల్మోస్ట్ 75% ఈ మార్గంలోనే అయిపోతుంది అని చెప్తున్నాం. ఇక ఫేజ్ 2లో ఉన్నటువంటి కాంప్లికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి 8 కిలోమీటర్ల పొడవు సొరంగం, 9 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి సురక్షిత అటవీ ప్రాంతంలో, అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ లోంచి వెళ్ళేటువంటి ఈ ప్రాంతంలో 8 కిలోమీటర్ల సొరంగ మార్గమే వేయాల్సి ఉంటుంది. అందుకనే ఇది చాలా కాంప్లికేటెడ్. ఈ అమెరికా నున్న మరియు కొత్తూరు సమీపంలో 2 సార్లు పోలవరం కాలువని దాటుతుంది. అంటే అక్కడ 2 బ్రిడ్జిలు కూడా కట్టాలి, 2 వంతెనలు కూడా కట్టాల్సి ఉంటుంది. సో మొత్తం ఈ అమెరికా యొక్క పొడవు 28.8 కిలోమీటర్లు. ఇది అధిక భాగం కొండ భూభాగంలో ఉన్న అటవీ ప్రాంతం ద్వారా వెళుతుంది. ఈ రెండవ దశ ముసాయిదా ఐఆర్ఆర్ ప్రకారం మొత్తం 15 గ్రామాల నుంచి వెళుతుంది. అలానే కేతనకొండ మరియు వెదురుపావులూరు గ్రామములు ముసాయిదా ఐఆర్ఆర్ 2 దశలలో పడుచున్నవి. సో అది ప్లాన్ అన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు భూ సమీకరణ విషయంలో ప్రతిపాదిత రైట్ ఆఫ్ వే, అంటే ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఈ మ్యాప్ని ఒకసారి మనం చూస్తే ఇది మాస్టర్ ప్లాన్ ఏరియా. అంటే ఇక్కడ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా అని ఏదైతే అన్నారో ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ ఏరియా. ఇప్పుడు ఇదంతా కూడా ఫేజ్ 2, ఇది ఫేజ్ 2లో భూములు సమీకరణ చేస్తున్నటువంటి ప్లేస్ అన్నమాట. సో ఇదంతా రింగ్ రోడ్, ఐఆర్ఆర్ రింగ్ రోడ్ అవుతుంది. ఇక్కడ ఐఆర్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చూస్తే ఇక్కడ నుంచి మంగళగిరి నియోజకవర్గం ఇటు తిరిగి వస్తే కనుక ఇటు విజయవాడ నగరం ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిని కవర్ చేసే విధంగా వెళ్తుంది. అందుకనే ఈ మధ్యలో ఉన్న పింక్ కలర్ వెస్ట్ బైపాస్, ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది అప్పుడు తయారు చేసినటువంటి ప్లానే. ఈస్ట్ బైపాస్ని మినహాయించి ఈస్ట్ బైపాస్ బదులు ఈ రింగ్ రోడ్ని ఉపయోగిస్తే ఇవి రెండు కలుపుకుని చూసినప్పుడు ఇది విజయవాడకి ఒక సెంట్రల్ రింగ్ రోడ్ లా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో చేసినటువంటి ప్లాన్. సో ఇక్కడ ఏ గ్రామాల నుంచి వెళ్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. 6 వరుసల రహదారిగా నిర్మిస్తున్నారు. 60 మీటర్లు ఇది రైట్ ఆఫ్ వే ఉంటే సరిపోతుందని చెప్పని ప్లాన్ చేసుకున్నారు. అలానే ట్రాఫిక్ అంచనాలు 2030లో ఏ విధంగా ఉండొచ్చు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని 8 వరుసల రహదారి వ్యవస్థ అవసరం అవుతుంది. దానికి తగ్గట్టుగా రైట్ ఆఫ్ వేలు ఉపయోగించుకోవాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు అనమాట. మొత్తం మీద 75 మీటర్ల రైట్ ఆఫ్ వే అవుతుంది అది. సో ఇది మెయిన్ క్యారేజ్ వేకి చూస్తే కనుక 2 వైపులా 15 మీటర్ల వెడల్పు, ఇందులోనే 0.5 మీటర్ల వెడల్పు షైవే, కర్బు ఇవన్నీ కలిసి ఉంటాయి. సెంట్రల్ మెరిడియన్, సపరేటర్ అంటే డివైడరు, సర్వీస్ రోడ్ ఇరువైపులా 7.5 మీటర్ల వెడల్పు, అలానే 0.5 మీటర్స్ కర్బ్ దగ్గర గల అవేని ఇవన్నీ ఉంచడం, బఫర్ స్ట్రిప్ ఒక 0.75 మీటర్స్, సైకిల్ ట్రాక్ 2 వైపులా, ప్లాంటేషన్స్ ఇవన్నీ అందులో ఇన్కార్పొరేట్ చేస్తూ డిజైన్ని ఈ విధంగా చేశారనమాట. సో ఈ డిజైన్ చూస్తే మనకి ఇప్పుడున్న దానిలో 8 వరుసల రహదారి కింద యాక్సెప్ట్ చేసి కనుక దీన్ని ముందుకు తీసుకెళ్తే 8 వరుసలు కూడా అవడానికి అవకాశం ఉండేది అనమాట. ఇప్పుడు మెయిన్ రోడ్డు ఇదైతే ఇది ఒక మెయిన్ రోడ్ అయింది, అటు ఒక సర్వీస్ రోడ్డు, ఇటు ఒక సర్వీస్ రోడ్ అయితే మళ్ళీ సైకిల్ ట్రాక్, నడవడానికి వాక్ వేసి ఇవన్నీ కలిపి చూస్తే కనుక ఇంత పెద్ద రహదారి అవుతుందన్నమాట. అందులో ప్రతిపాదిత నిర్మాణాలు ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనేవి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రహదారికి ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుంది, E3కి, E5కి, E7కి, ఇవన్నీ N13 ఈ రోడ్లన్నిటి కనెక్ట్ అయ్యే విధంగానే మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. అది మొత్తం మీద ఈ ప్లాన్ ఐఆర్ఆర్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్లాన్. అయితే ఈ ఐఆర్ఆర్ ఎటు నుంచి వెళ్తుంది, ఏ గ్రామాల నుంచి వెళ్తుంది, ఇది కూడా చాలా ముఖ్యమైనది. సో గ్రామాల జాబితా ఉంది, ఒకసారి మనం చూద్దాం. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఫస్ట్ ఇక్కడ అనంతవరం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అనంతవరం, చిన్నకాకాని, చిన్నవడ్లమూడి, ఎండ్రాయి, చిన్నవడ్లపూడి, ఎండ్రాయి, హరిశ్చంద్రపురం, కంతేరు, కర్లపూడి, కాజా, మోతడక, నూతక్కి, పెదపరిమి. అంటే ఇవి 11 గ్రామాలు అవుతున్నాయి. ఇంకొకసారి మనం చూస్తే ఈ పైన మరికొన్ని గ్రామాలు అనమాట. పెదపరిమి తర్వాత పెదవడ్లపూడి, రామచంద్రాపురం, తాడికొండ, తుమ్మపూడి, వడ్డమాను, వైకుంఠపురం ఇవన్నీ కలిపి చూస్తే 17 గ్రామాలు ఇక్కడే ఉన్నాయన్నమాట. ఒక గుంటూరు జిల్లాలోనే 17 గ్రామాలు అవుతున్నాయి. ఇక ఈ ఇటుపక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాకి, నదికి అటుపక్కన ఉన్నటువంటి ప్లేస్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇందులో కూడా దాదాపుగా 24 గ్రామాలు ఉన్నాయి. తర్వాత కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నుంచి వెళ్ళేటువంటి ఇది ఉంది. చోడవరం, దాములూరు, దోనే ఆత్కూరు, గంగూరు, ఇబ్రహీంపట్నం, జూపూడి, కవులూరు, కేతనకొండ, కొండపల్లి, కొత్తూరు, కొటికలపూడి, నవిపోతవరం, నిడమానూరు, నున్న. సో ఇంకా మిగతా ప్లేసులు చూస్తే ఒకసారి పాతపాడు, పెనమలూరు, పోరంకి, రామచంద్రాపురం, సవరిగూడెం, తాడేపల్లి, త్రిలోచనాపురం, వెదురుపావులూరు, వెలగలేరు, జామి మాచివరం, కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనమాట. మొత్తం ఇవి 24 ప్లస్ ఇవి మొత్తం 41 గ్రామాల లిస్ట్ వస్తుంది. అయితే
కొన్ని గ్రామాలకి ఇంకా ఇందులో కొన్ని ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి అంటే లొకేషన్స్ వారీగా యాడ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, లేదంటే ల్యాండ్ విషయంలో ఈ రైట్ ఆఫ్ వేలు పెంచాలనేటువంటి చర్చ, వీటన్నిటి డిస్కషన్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అలైన్మెంట్లో అయితే పెద్దగా మార్పులు ఉండవు. కాకపోతే తీసుకునేటువంటి ల్యాండ్ విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అలైన్మెంట్ మాక్సిమం ఇదే ఉంటుంది, 99% ఇదే అలైన్మెంట్ ఉంటుంది. అమరావతి ఈ మూలనే రాసుకుని ఈ చుట్టుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఎన్హెచ్లో నుంచి వెళ్ళేటువంటి మార్గం అవుతుంది. సో దీన్ని ఇప్పుడు చాలా సీరియస్గా భూ సేకరణకు సంబంధించి లేదా భూ సమీకరణకు సంబంధించి కసరత్తును ముమ్మరం చేశారు. బహుశా 6 నెలల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటున్నారు. 2-3 నెలల్లోనే భూ సేకరణకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తే టెండర్ల ప్రాసెస్కి మళ్ళీ 2 నెలల సమయం, వర్క్ అలాట్మెంట్కి మరొక నెల సమయం పడుతుంది. కాబట్టి 6 నెలల్లో మ్యాక్సిమం పనులు మొదలు పెట్టాలండి. ఇది పీపీపీ మోడల్లో కడుతున్నారు. ప్రభుత్వానికి అయ్యేటువంటి వ్యయం కానీ ఖర్చు కానీ ఇందులో ఏమీ ఉండదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఒక ప్రైవేట్ సంస్థని ఎంపిక చేసి వాళ్ళకి ఆ ల్యాండ్ని అలాట్ చేసి నిర్మాణము, నిర్వహణ, బిల్డ్, ఆపరేట్ మోడల్ ఉంటుంది కదా. ఆ తర్వాత దానికి సంబంధించి టోల్ గేట్స్ వసూలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్. ఔటర్ రింగ్ రోడ్ అయితే అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, అంటే కేంద్ర ప్రభుత్వం మోర్త్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిర్మాణం. కాబట్టి అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కేటాయించేటువంటి నిధులు వాటిపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇది ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థల ద్వారా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి నిధుల కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కానీ సరైనటువంటి భాగస్వామిని ఎంపిక చేయడం, వాళ్ళకి ఇవ్వబోయేటువంటి ఫెసిలిటీస్, వీటిపైనే మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. ముందుగా భూ సమీకరణ జరిగిన తర్వాత పరిహారాల చెల్లింపు, భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మార్కింగ్ చేసుకుంటూ ఏ ప్యాకేజ్, ఎందుకంటే మొత్తం ఒకటే సంస్థకి ఇస్తారా లేదా 3-4 సంస్థలని ఒక కన్సార్షియమ్స్ కింద చేసి 3-4 ప్యాకేజీలు ఇస్తారా లేదా ఇంకొక 10 ప్యాకేజీలు, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ని దాదాపు 11-12 ప్యాకేజీలుగా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సో ఆ తరహాలో వివిధ ప్రైవేట్ సంస్థలు ఇందులో భాగస్వాములు చేస్తారా లేదా ఒకే సంస్థకి కేటాయిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇవన్నీ క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ రూట్ మ్యాప్ విషయంలో మాత్రం ఒక స్పష్టత ఉంది. గతంలో ఏదైతే ఫాలో అయ్యారో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో అదే ఫాలో అవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.